జగిత్యాల గడియారం సెంటర్ అంటేనే మస్తు ఫేమస్. ఏం తక్కువ 80 ఏండ్ల కిందట దీన్ని గట్టిల్లటనుల్లా. ఇక గీ ముచ్చటిట్లుంటే గిడ జనాలు ఎట్లా గుమిగుడిలో చూడుర్రి. మరి వీళ్ళంతా ఏం చెత్తాలో చూద్దాం పార్రి. అరే వీళ్ళంతా మన జాతీయ గీతమైన జనగణమన వాడతారు కదా. ఇగో గిడ గానుస్తాండు కదా, గీ అన్ననే వచ్చి దినాం పొద్దుగాల జాతీయ గీతం పెడతాడట. అసలు ముచ్చట ఏందంటే ఎప్పటి సంది గిట్లా ఎత్తాలో జ్ఞానాన్ని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పే గిట్లా ఎప్పటి సంది గిడ జనగణమన వాడతాళ్ళు ఏం కథ? 2018 స్టార్ట్ చేసేది గాంధీ జయంతి నాడు. దీనికి మూల కారణం గంగాధర అన్న. దాంట్లో 40 మంది సపోర్టింగ్ చూసుకొని చేసేది. ఇది ప్రతిరోజు 9 గంటలకు వస్తా. 9 గంటల 13 నిమిషాలు చేసేది. 9:30 వరకు అయిపోతుంది, ప్రోగ్రామ్ అయిపోతుంది. దీనికి జగిత్యాల ప్రజలు కూడా సపోర్ట్ ఇస్తుండ్రు. ఇది కొత్త బస్ స్టాండు, పాత బస్ స్టాండు, టవర్ సర్కిల్ మొత్తం కవర్ చేసిండ్రు. ఒక 36 మైకులు ఉన్నాయి మొత్తం దీన్ని కవరేజ్ చేయడానికి. దీనికి ప్రజలు మంచి సపోర్ట్ ఇస్తుండ్రు, మంచి స్పందిస్తుండ్రు. దీని ప్రోగ్రామింగ్ మాత్రం ప్రతిరోజు నేను 9 గంటలకు వచ్చేసి నేనే ఆన్ చేస్తాను, నేనే ట్రై చేస్తాను. ఈ కాలం మొత్తం నా దగ్గర ఉంటాయి. దీనికి నేను స్వచ్ఛతంగా చేసుకుంటున్నా, అభిమానం కొద్ది చేస్తున్నా. దీనికి మాత్రం అసలు పని తీసుకుంటలేను, ఎటువంటిది కూడా నేను ఆశిస్తలేను. నేను ఉన్న రోజు మాత్రం జగిత్యాల ఉన్న రోజు నేను 100% సేవ చేసుకుంటాను. ఇన్నరు కదా నుల్లా సతీష్ అనే గీ అన్న ఏం చెప్పిండో, దినాం పొద్దుగాల 9:30కు దీన్ని చాలు చేస్తాడట. మరి దీన్ని గీడ మోదాలు ఎవరు చాలు చేస్తారంటే గంగాధర అనేట ఆయన కరోనా కంటే ముందు 2018 సంవత్సరంలో ఊరోళ్ళందరినీ జమ చేసి షురు చేసిండట. అయితే అప్పుడు జనాల నుంచి సూత అంత స్పందన రాలే. కనుక నడుమ జగిత్యాల ఎస్ఐగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి సారు దినాం పొద్దుగాల అందరూ కోడి జనగణమన వాడాలని చెప్పిండట. ఇక పోలీసులు చెప్తే ఎట్లుంటది, జరిత భయమో భక్తో ఉంటది కదా. ఆగో అట్లా జనాలందరూ పొద్దుగాల 9:30 అయితే చాలు కొత్త బస్టాండ్ కాడ గడియారం సెంటర్ అంత సూత జనాలతోని నిండిపోతుంది. 9:30కు సతీష్ అన్న జాతీయ గీతం పెట్టుడే ఆలస్యం. అందరు కలిసి జనగణమన వాడుకుంటా దేశభక్తిని చాటుతారు. అయితే ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి సారు ఈడికెళ్ళి ట్రాన్స్ఫర్ అయిన సూత వీళ్ళు మాత్రం జాతీయ గీతం పాడుడు ఆపలేదటనులా. ఈ గిట్లా కొన్నేళ్ల సంధి ఆపకుండా దేశభక్తిని సాటుతున్నీళ్ళని చూసి దేశభక్తి అనేది మాటలల్లో కాదు చేతలల్లా చూపెట్టేదని తారీఫ్ చేస్తారు.